నువ్వు నేను నువ్వే కదా? ఏమైంది నీకు? పొద్దున్నుంచి నువ్వే కదా అంటావు, ఇంకోసారేమో నువ్వో కాదో చూడ్డానికి వచ్చాను అంటావు. బానే ఉన్నావా? ఇప్పటిదాకా మాట్లాడింది నేనే, మిస్ అమ్మనే మాట్లాడా. ఏ ఆరో అక్క అనుకున్నావా? నేనెందుకు అలా అనుకుంటాను? నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టింది, పిచ్చిగా మాట్లాడుతుంది నేను కాదు, నువ్వు. ఎక్కడికి వెళ్ళావు మనోహరి? ఇక్కడే బయట ఫోన్ మాట్లాడుతున్నాను. అందరూ వాళ్ళలానే ఉన్నారు. అయితే ఆరు అద్భుతమైన నటైనా అయి ఉండాలి, లేదా ఘోరగాడి దూరదృష్టి తప్పైనా అయి ఉండాలి. చేతులు కడుక్కుని రామ్మా, టిఫిన్ చేద్దు గాని. సారీ అమ్మ, తిను. సారీ. ఆకాష్, కొంచెం ముందు కూర్చో. కూర్చో మనోహరి. సయారో, ఎవరిలో దాక్కున్నావే? ఇవాళ నువ్వు అస్థికలు కలపకుండా ఏదో ఒకటి చేయబోతున్నావని నాకు తెలుసు. నువ్వు ఎవరిలో ఉన్నావో కనిపెట్టి ఆ ఘోర ఏం చేయబోతున్నాడో తెలుసుకుంటే నేనేం చేయాలో నాకు క్లారిటీ వస్తుంది. ఆంటీ, నేను వడ్డించుకుంటాను. అమర్, నేను మావయ్య, 2 ఇడ్లీ పెట్టమంటారా? పర్లేదమ్మా. అసలు ఇది పని చేస్తుందా? అయినా మనిషిని ముట్టుకుంటే లాయర్ రావడం ఏంటి? వాడి మొహం. ఆత్మ దొరకలేదని వాడికి చిప్పు పోయినట్టుంది. ఇది అసలు పని చేయదు, ఏం చేయదు, వేస్ట్. ఇది మీదేనా ఆంటీ? అవునంజు. ఓ అవునా, సరే తీసుకోండి. ఇవ్వంజు. అంజు వదులు. వదలమంటే అర్థం కావట్లేదు అంజు. ఇవ్వు. వదలమంటావా మనో? చెప్పు చెప్పు చెప్పు.
ఫస్ట్ నువ్వేంటి మనం వెతుకుతుంది? గౌర ఇచ్చాడా? నువ్వింటికి తిరిగి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. అందరినీ ముట్టుకోవడం, ఇది వెలిగిందో లేదో చూడటం. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. సారీ అమ్ము, తిను. సారీ. బ్రహ్మ రాసిన రాతను ఆ బ్రహ్మయే చెరుపలేడురా. ధర్మ మార్గమే తప్పితే ఆ దైవమే నీకు కీడురా. ఇక దీని అవసరం నీకుండదనుకుంటా. ఎదుర్కోలేవు విధిని, తీసుకో. ఎరుగరా నిన్ను నీవిగా. రమణి సీతనే కోరిన నాటి రావణుడు నేల కూలెరా. విషయ వాంఛలకు గెలుపు లేదు ఏనాడు.